అన్న హాయ్ అన్న గేమ్ చేంజర్ సినిమా చూసారన్నా? చూసారన్నా. ఎలా అనిపించింది? బాగుందన్న. మామూలు పాలిటిక్స్ మాదిరి తీశారు, బాగుంది. కానీ ఒకటే వాళ్ళ నాన్న చనిపోయింది, అదే చూపిలే. అది ఒక్కరవే అంతేగాని అప్పన్న పాత్ర పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తగ్గట్టు ఉంది అనేసి అంటున్నారు, నిజమేనా? లేదు లేదు. ఆ మూడు పాత్రలో మీకు నచ్చిన పాత్ర ఏందన్నా? ఈడు మామూలు ఇప్పుడు చిన్నోడు చేసిన పాత్ర బాగుంది, వాడు చేసిన పాత్ర బాగలే. యాక్టింగ్ ఎలా ఉంది అప్పటికిప్పటికి? ఇప్పటికిప్పటికి మారిందన్న, బాగా చాలా చేంజ్ అయింది. పవన్ కళ్యాణ్ తీసిన దానికి ఈయన తీసిన దానికి చాలా తేడా ఉంది. ఓకే అన్న, సినిమా బాగాలేదనేసి కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు మూవీ గురించి. దాని గురించి మీరేం చేస్తారన్న? అలా మామూలు సినిమా అంటే పవన్ కళ్యాణ్ తీసిన దానికి ఇతను తీసిన దానికి చాలా తేడా ఉంది. కానీ ఒకటి సినిమా మాత్రం ఇతను మామూలుగా ఒక దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇతను ఒకసారిగా పోలీసుగా ఒకసారిగా కలెక్టర్గా పెట్టారు, మళ్ళీ మామూలుగా ఇంకోటి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పెట్టారు. దాన్ని 2 డిఫరెంట్గా పెట్టారు అన్నమాట, 3 డిఫరెంట్గా పెట్టారు. అది శంకర్ డైరెక్షన్ అసలు ఎలా ఉంది? అసలు నచ్చిందా నచ్చలేదు మీకు? నాకైతే బాగా నచ్చింది. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుంది ఆ సినిమా? చేయదు అనుకుంటున్నాను, కానీ ఏంటంటే యావరేజ్ ఆడుతుంది. యావరేజ్. ఓకేనా, సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ మామూలుగా నార్మల్ అన్న. ఫస్ట్ ఫోటో కంటే రికార్డ్ అయితే చేయదు, మామూలు నార్మల్. పక్కాగా చెప్తున్నారు అయితే? వస్తాగా చెప్తున్నా. ఎంత టికెట్ ఎంత పెట్టుకున్నారు? 250. సాటిస్ఫై అయ్యారా? ఏం సాటిస్ఫై, మామూలుగా కలెక్టర్ చూసినట్టు అంతా కానీ నేయలేదు దాంట్లో. కానీ ఏంటంటే నచ్చింది అంటే హీరో కాబట్టి పోయిన చూసిన వస్తున్నాం. ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన మూవీ ఇది, చూస్తున్నాం మనం. నాకైతే నార్మల్గా నేను చెప్తున్నాను, పుష్ప 2 కంటే ఇది నార్మల్ కిందే. పుష్ప కిందేనా? పుష్ప కిందే నార్మల్ చెప్తున్నా. ఓకే.